ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా టికెట్ టు ఫినాలేకి గేమ్స్ జరుగుతున్నాయి హౌస్లో, మనందరికీ తెలిసిందే. అయితే ఒకరితో ఒకరు పోటీ పడుతూ, ఒకరు ఎలిమినేట్ అవుతూ, ఇంకొకరిని వాళ్ళకి నచ్చిన వాళ్ళని యాడ్ చేసుకుంటూ ఇప్పటిదాకా టికెట్ టు ఫినాలే రేస్ నడిచింది. అయితే ఇప్పుడు భరణి అండ్ మన రీతుకి గేమ్ వచ్చింది. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక ట్రాష్ ఇచ్చారు. ఆ ట్రాష్లో నుంచి 3 షేప్స్ అంటే ట్రయాంగిల్ అండ్ రౌండ్ షేప్ ఇంకా స్క్వేర్, ఈ షేప్స్లో ఉన్న త్రీ కలర్స్ ఉన్న క్యూబ్స్ ఉంటాయి. వాటిని వాళ్ళు తీసుకొని వాళ్ళకి ఇచ్చిన ట్రేస్ 3 రోస్లో ఫస్ట్ రోలో ట్రయాంగిల్, సెకండ్ రోలో స్క్వేర్ అండ్ థర్డ్ రోలో రౌండ్ షేపు పెట్టాలన్నమాట. అయితే ఆ 3 రోస్ని ఎవరైతే త్వరగా ఫిల్ చేస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. ప్రతి రో క్లియర్ చేసిన తర్వాత ఒక రోప్ ఇస్తారు. సో ఆ రింగ్ని ఆ రోప్కి అంటుకునేలాగా వేయాలన్నమాట. సో అయితే ఈ గేమ్లో భరణి గెలవడం జరిగింది. భరణి అండ్ రీతు మధ్య జరిగిన గేమ్లో భరణి గెలవటం జరిగింది. అయితే రీతు పెట్టిన స్క్వేర్ విషయంలో అది ట్రయాంగిల్లా లేదు, వేరేదేదో ఉండుంటుంది అని చెప్పేసి తనుజ డౌట్ని క్లియర్ చేసింది. తనుజ ఎప్పుడు సంచాలకుగా ఫేర్గానే ఆడుతుంది. సో ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేయడంతో రీతుకి కోపం వచ్చింది. అయితే వాళ్ళు చూసి అది ఖచ్చితంగా ట్రయాంగిల్ కాదు, అలా లేదు, మూడు ప్రతిదీ కూడా షేప్ ఒకలాగే ఉండాలి కదా అని చెప్పేసి ఆ ఆటలో డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఇది లాస్ట్ రేస్. ఇక్కడ ఎవరైతే గెలుస్తారో గెలిచిన వాళ్ళకి ఈ టైటిల్ వస్తుంది. అయితే దీన్ని గెలుచుకున్న వాళ్ళు టికెట్ ఫినాలేలో టాప్ 5లో కంటెస్టెంట్లో ఒకరని, వాళ్ళకి ఇంకా ఏ గేమ్స్ ఉండవని అండ్ యుద్ధాలు మాత్రమే తర్వాత జరుగుతాయని చెప్పేసి బిగ్ బాస్ కన్క్లూజన్ ఇచ్చేశాడు. ఆ తర్వాత కలర్ గేమ్ కళ్యాణ్, రీతు, భరణిల మధ్య జరిగింది. వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడారు. అయితే అక్కడ ఉన్న వైట్ బోర్డ్ మీద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కలర్ని అంటించాలి. సో ఒకరి కలర్ ఒకరు అంటించిన తర్వాత ఒకరి కలర్ మీద ఒకరు అంటించడం, ఇలా ఆడటం జరిగింది. ఏదేమైతేనే ఎప్పట్లాగే కళ్యాణ్ చక్కగా ఆడి గెలిచాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్ ఒక కలర్ ప్లేట్ని ఎక్స్ట్రాగా గెలుచుకున్నాడు. సో మీరు దీన్ని ఎవరితో ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నారు అని చెప్పేసి కళ్యాణ్ని అడగానే నేను సుమన్ సెట్ని ఎంచుకోవాలనుకుంటున్నాను, సుమన్ సెట్తో ఆడతానని చెప్పేసి అన్నారు. అయితే వాళ్ళిద్దరికి 2 బ్లాక్స్ ఇచ్చి ఆ బ్లాక్స్లో కొంత ఫర్నిచర్ని ఇచ్చారు. దానిని సుత్తితో ఎవరి బ్లాక్లో వాళ్ళ ఫర్నిచర్ని శుభ్రంగా సుత్తితో స్మాష్ చేసేయాలి. ఆ చెత్తనంతా తీసుకొచ్చి తూకం వేయాలి. ఎవరి చెత్త అయితే ఎక్కువ తూగుతుందో వాళ్ళు గెలిచినట్టు. సో ఈ గేమ్ చాలా ఫాస్ట్గానే కళ్యాణ్ ఆడాడు. అయితే నిదానంగా ఆడినప్పటికీ కూడా నెమ్మదిగా వచ్చి ఒక్కొక్కటి పెడుతూ కళ్యాణ్ బరువు కంటే సుమన్ శెట్టి బరువు పెరిగింది. అయితే దానిలోంచి ఏదైనా తీసేయాలని చెప్పేసి కళ్యాణ్ ఇంకా ఆడడానికి స్టార్ట్ అయ్యాడు. అయితే సుమన్ శెట్టి తనని గట్టిగా పట్టుకున్నాడు. ఓ పక్కన సుమన్ శెట్టి కూడా తీస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒక్కనొక టైంలో హోల్డ్ అయిపోయారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.